అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ అందరి కోసం చింతపండు పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందో చూసారు కదా, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. సో ఇవాళ నేను చింతపండు పులిహోర చేశానండి, ఆవబెట్టి చేశాను, అద్దరిపోయింది. నేను ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి కానీ నేను తినను, బట్ నాకు తెలుసు కదా నా కెపాసిటీ మీద, నా వంటల మీద నా కాన్ఫిడెన్స్ చాలా ఉందండి. ఇలా చెప్తున్నానని కాదు, నేను చేసినట్టు మీరు చేసుకుంటే మాత్రం అచ్చు గుళ్ళో పులిహోర లాగే వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది. సో నేను ఆ చింతపండు రసంలో నేను ఏం వేశానో అది చూడాలంటే మాత్రం మీరు తప్పకుండా లాంగ్ వీడియో చూడండి. సో దట్ అప్పుడే మీకు గుళ్ళో పులిహోర లాగా వస్తుంది. సో మీకు ఇది తెలుసుకోవాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పదు. సో మీకు గుళ్ళో పులిహోర లాగా తినాలనుంటే, టేస్టీ పులిహోర, ఆవబెట్టిన పులిహోర తినాలనుంటే తప్పకుండా నా లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోండి. ఇందులో ఇంత టేస్టీగా మాత్రం నేను ఎంత టేస్టీగా చేశానో నేను చెప్పలేకపోతున్నాను. చక్కగా ఇలా కొరుక్కుని తినాలండి. మిరపకాయ తీసుకుని ఇలా కొరుక్కుని తినాలి. అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ వేశాను, ఇంగు పోపు వేశాను, అదిరిపోయింది, ఇంకా చెప్పక్కర్లేదు. ఇలా యాస్టీస్గా వేసేసానండి, అదిరిపోతుంది. పులిహోరలో ఎండుమిరపకాయలు మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి, ఒక అల్టిమేట్గా ఉంటుంది ఈ పులిహోర మాత్రం. సో అందుకే చెప్తున్నాను, మీకు గుళ్ళో పులిహోరలా తినాలనుంటే, చింతపండు పులిహోర, ఆవబెట్టిన పులిహోర టేస్టీగా తినాలనుంటే మాత్రం తప్పకుండా నా లాంగ్ వీడియో చూడండి ఎంత టేస్టీగా, ఎంత బాగుందో. అసలు టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడెప్పుడని ఉంది కదా. తప్పు, మనం ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాకనే మనం తిందాం. బట్ నాకు తెలుసు కాబట్టి నేను చేసిన విధానంలో మీరు చేసేసుకోండి, అదిరిపోతుంది పులిహోర. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అప్పుడప్పుడు దేవుడికి నైవేద్యం పెడుతూ మీరు ఇలా చేసేసుకోండి. ఎప్పుడు మీరు ఇలాగే చేసుకుంటారు, నేను చేసిందే చేసుకుంటారు, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. బట్ తప్పకుండా చేసుకుని తినండి, ఎంజాయ్ చేయండి, చాలా హ్యాపీగా ఉండండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను, తప్పకుండా చేసుకుంటారు. నాకు రావాలి, వ్యూస్ రావాలి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రావాలని కోరుకుంటూ తప్పకుండా ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.